గత 10 ఏళ్లు కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు దక్కాయని, పోటీ పరీక్షలు కూడా పెట్టకుండా నిరుద్యోగులను బీఆర్ఎస్ గోస పెట్టిందని బల్మురి వెంకట విమర్శించారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసిందని కూడా మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల తీరుతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని బల్మురి వెంకట అన్నారు. లేదా 10 ఏళ్ల మీ పరిపాలనలో 1,66,000 ఉద్యోగాలు ఏదైతే నువ్వు చెప్తున్నావు, 60,000 పైచీలకు ఉద్యోగాలు నువ్వు ఇచ్చినా అనేటి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినావు, ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు, ఏ రోజు నియామకాలు జరిగినాయి, ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి, దాని బ్రేక్ ఈవెన్ చెప్పు. నువ్వు చూపించే పత్రాన్ని బయటికి ఇవ్వు. లేదా 1,66,000 కొత్త ఉద్యోగాలు మీ 10 ఏళ్ల పరిపాలనలో నువ్వు కల్పించినావు అని నువ్వు చెప్తే ఆ వాస్తవ డాక్యుమెంట్ తోటి నేను నీతో బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా. ఉద్యోగం వస్తుందని ఒక ఆశతోటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుంటే పట్టించుకోకుండా దున్నపోతు పైన నీళ్లు పోసినట్టు చలనం లేకుండా, స్పందించకుండా, సమస్యల్ని పరిష్కరించకుండా, నీ బిడ్డకు ఉద్యోగం పోతేనేమో 6 నెలల్లో ఎమ్మెల్సీ పదవిని